లెంట్ డేస్ శిలువ ధ్యానంలో ఈరోజు దేవుని గొర్రెపిల్ల. బాప్తిసమిచ్చే యోహాను జీవితం దైవ సంకల్పానికి పూర్తిగా అంకితమైన జీవితం. దేవుడు ఏ పని కోసం పంపాడో ఆ ఒక్క పనిని కేంద్రీకరించుకుని అతని జీవితం సాగింది. నేను క్రీస్తును కాను అని యోహాను సువార్త 1:20 తనను గురించి అడిగిన వారిని సూటిగా సమాధానమిచ్చి, ప్రభువు త్రోవ సరళం చేయుడి అని అరణ్యంలో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని యోహాను సువార్త 1:23 తన జీవిత ధ్యేయాన్ని బహిరంగంగా ప్రకటించాడు. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని యోహాను సువార్త 3:30 దైవ చిత్తాన్ని తూచా తప్పకుండా నెరవేర్చడమే తన జీవిత లక్ష్యంగా ఊపిరిగా కొనసాగించాడు. క్రీస్తును ప్రజలకు చూపించాలనే తన తపనతో యేసు తన దగ్గరకు వచ్చినప్పుడు, ఇదిగో లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల అని యోహాను సువార్త 1:29 అత్యంత నిగూఢమైన పరమార్థాన్ని ఈ సంకేతం ద్వారా స్ఫూర్తింపజేశాడు. గొర్రెపిల్ల అనగానే 4 ప్రధానమైన సన్నివేశాలు ప్రేక్షకులై నిలబడిన యూదా ప్రజల మనసుల్లో మెదిలి ఉంటాయి. 1. యూదులు ఈజిప్టులో బానిసలుగా ఉన్నప్పుడు పస్కా పండుగ సందర్భంలో తన ఇంటి తలుపులపై పూయబడిన గొర్రెపిల్ల రక్తం వారిని మరణం నుండి రక్షించింది. యోహాను క్రీస్తు గురించి మాటలు చెప్పి ప్రకటన చేసినప్పుడు, పస్కా పండుగ రాబోతుంది, క్రీస్తుని రక్తం సర్వమానవాళికి రక్షణ ప్రసాదిస్తుంది అని యోహాను సూచించాడు. 2. యోహాను తండ్రి ఒక యాజకుడు. తన తండ్రితో దేవాలయంలోనికి వెళ్ళినప్పుడల్లా అతడు పాప పరిహారార్థం గొర్రెలను బలిగా ఇవ్వడం చూసి ఉంటాడు. దేవాలయంలో ప్రతిరోజు ఉదయం రాత్రి వేళల్లో పాప క్షమాపణ కోసం ఇట్టి దహన బలి జరుగుతుంది. కానీ ఇక ముందు క్రీస్తే లోక పాపాలను పరిహరించే గొర్రెపిల్ల అని అతని సూచన. 3. యోహాను మాటలో మహాప్రవక్తలు యెషయా, ఇర్మియా పలికిన ప్రవచనాలు కూడా ఇమిడి ఉన్నాయి. అతడు వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉండినట్లు అతడు అనే మాట యెషయా గ్రంథం 53:7 నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని అని ఇర్మియా గ్రంథం 11:19 ఈ విధంగా ప్రవక్తలు సూచించిన ఆ గొర్రెపిల్ల ఇదే అని యోహాను మాటలు ప్రకటిస్తున్నాయి. 4. లేవీ కాండంలో అహరోను యాజకులుగా నిర్వహించవలసిన ఈ క్రింది నియమం పేర్కొనబడింది. అతడు పరిశుద్ధ స్థలమునకు, ప్రత్యక్ష గుడారమునకును, బలిపీఠమునకును ప్రాయశ్చిత్తం చేసి చాలించిన తరువాత ఆ సజీవమైన మేకను తీసుకుని రావాలను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులుంచి తగిన మనుషుని చేత అరణ్యంలోనికి దాన్ని పంపవలను. లేవీకాండం 16:20-22 యోహాను మాటలు ఇక్కడ వాక్యాన్ని ప్రతిధ్వనిస్తున్నాయి. ఈ విధంగా దేవుని గొర్రెపిల్లను గురించి ఎంతో వినయంతో, వినమ్ర హృదయంతో యోహాను సూచించి ఆయన పెరగాలి, తాను తగ్గిపోవాలి అని చెప్పటం అతని అపార భక్తికి గొప్ప నిదర్శనం. నిస్సహాయమైన గొర్రెపిల్లగా, బలిపశువుగా యేసు ప్రభు మానవాళి పాప నివారణ నిమిత్తం లోకానికి అరిదించాడు. అతడు బలి అనేది నా పాపాల కొరకేనని వ్యక్తిగతంగా ఆ యాజ్ఞ ఫలాన్ని మనకు ఆపాదించుకోవడమే మారు మనస్సు. అది చేయకపోతే గొర్రెపిల్లగా వచ్చిన ప్రభువు కొదమసింహంలాగా తీర్పరిగా రాబోతున్నాడు. ఆ శిలువలో జరిగిన బలిదానాన్ని దోషుల్లోకి స్వీకరించవలసింది నేడే. శిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల, విలువైన నీ ప్రేమను వివరింపన తరమా. ప్రార్థన. ఓ కరుణామయ, నీ అపార ప్రేమను ధ్యానించి మేము ఆనందంతో పులకరించిపోతున్నాము. ఓ దీన రక్షక, ఇక మీదనైనా మీ ఆవాజ్య ప్రేమను తగిన విధంగా పాప మార్గాన్ని త్యజించి మీ అడుగుజాడల్లో నడిచే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఆమెన్.